అంశము 7C వివాహాంతస్తులో జరిగే మార్పులు. సప్త సూత్రాలు, సూచనలు. 1. వివాహాంతస్తులో జరిగే మార్పులు. హక్కులు మారుతాయి. ఇద్దరు అన్ని పంచుకోవాలి. భౌతిక వస్తువులు, తనువు, మనువు, మానసిక ఆధ్యాత్మిక సమస్యలు అన్ని కూడా మారుతాయి. కష్ట నష్టాలు కూడా ఇద్దరు కూడా అనుభవించాల్సిందే. నూతన బాధ్యతలు ఏర్పడతాయి. నూతన ప్రాధాన్యతలు, ఆశయాలు కూడా ఏర్పడతాయి. సుఖ సంతోషము, జీవిత విధానం కూడా మార్పు వస్తుంది. అంతేకాకుండా అన్ని విషయాలు కాలానుగుణంగా మార్పు కలుగుతాయి. మరి నా వైవాహిక జీవితంలో మరి వివాహం ముందల నేను ఏమన్నానంటే, నా ఆర్థిక పరిస్థితులు బట్టి నేను ఎక్కువగా బంగారం కొనలేనని చెప్పాను. కానీ కాలానుగుణంగా ఏవైతుంది, వాళ్ళ కోరికలు మారుతాయి, మనం కూడా మారాలా. అందువల్ల అన్ని విషయాలు కాలానుగుణంగా మార్పులు రావాల్సిందే. మరి నూతన సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. వారి పరిధులు కూడా పెరుగుతాయి. ప్రేమకు మరొక నిర్వచనం ఏమిటంటే సప్త సూత్రాలు. 7 సూత్రాలు ఉన్నాయి. నేను నుండి మేముగా మారాలా. 1. నేనుగా ఉండే స్వేచ్ఛ నాకుంది, నాకు ఇష్టమైందే నేను చేస్తానంటే కుదరదు, మంచిది కాదు. నేను మంచి భర్తగా, భార్యగా ఉండాలని నిర్ణయించుకున్నాను అని ఇద్దరు కూడా అనుకోవాలా. అంతేకాకుండా 2వ అంశము, నా నిర్ణయాలన్నీ నేనే చేసుకుంటాను అంటే కష్టము, కుదరదు. ముఖ్యమైన నిర్ణయాలు ఏం చేయాలా, మేమిద్దరము కలిసి చేస్తామని అనుకోవాలా. 3వ అంశము, నాకు భావోద్రేకమైనటువంటి సాఫల్యము కావాలా అంటే కుదరదు. మేమిద్దరము ఒకరి ఆవేశాలని ఒకరొకరు సంతృప్తి పరచుకోవాలా అని ఉండాలా. ఇక 4వ అంశము, మా వివాహం కన్నా నా వృత్తే ముఖ్యం అంటే కుదరదు. మా వృత్తులు వేరైనా భిన్నమైనా సరే దంపతులుగా మాకు ఏది మంచిదో అదే ఎన్నుకుంటాము అని అనుకోవాలా. అంతేకాకుండా 5వ అంశము, నా పెళ్లి నా జీవితానికి ఆటంకంగా ఉంటే నేను ఒప్పుకోను అంటే కుదరదు, మంచిది కాదు. మా వివాహానికి మేలు కలిగేటట్లుగా నేను నా వ్యక్తిగత స్వేచ్ఛను తగ్గించుకుంటాను అని అనుకోవాలి. అంతేకాకుండా నేను సంతోషంగా సంతృప్తిగా ఉన్నంత కాలంలోనే వివాహితుడిగా ఉంటానంటే కుదరదు. సావు మమ్మల్ని వేరు చేసేంత వరకు వివాహం ఉంటుందని భావించాలా. అంతేకాకుండా స్వార్థము, బానిసత్వం పనికిరాదు, నిస్వార్థంగా జీవించాలా. ఇటువంటి 7 మార్పులు కావాలా. ఒకరి దృష్టి అంతా నా అవసరాలు, నా పట్ల నీ కర్తవ్యం అనే అంశంపై ఉంటే అటువంటి వ్యక్తి ఎవడు స్వార్థపరుడు అవుతాడు. కానీ వాడి దృష్టి నా విధులు, నేను నిర్వహించిన అవసరాలు అనే దానిపై కేంద్రీకరిస్తే ఆ వ్యక్తి ఏమవుతాడో ఒక వ్యక్తిగా ఉంటాడు. అంటే స్వార్థపరత్వం పనికిరాదు, బానిసత్వం పనికిరాదు. ఈ రెండింటిలో ఏది కాపురానికి పనికిరాదు. నిస్వార్థము వివాహం అంతటికి పునాది. నిస్వార్థం అంటే ఏమిటి, ప్రతిదీ దాని స్థానంలో అది ఉంటుంది. ఇది ఏది అంత ముఖ్యమైనది కాదు. స్త్రీల పట్ల వివక్షణ నిర్మూలనకు ఒప్పందం ఉంది. ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఏం చెప్పారంటే, స్త్రీలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నప్పుడే ఒక దేశ సమగ్రత, సంపూర్ణ అభివృద్ధి, ప్రపంచ సంక్షేమం, శాంతి సౌభాగ్యాలు సాధ్యమవుతాయని ఐక్యరాజ్య సమితి ఒక ఒప్పందం ఉంది. For our children's sake, you must learn to get along, and therefore I will fight with all my strength to keep loving my partner, and with God's grace I will succeed అనే భావంతోటే వైవాహిక జీవితాన్ని కొనసాగించుకోవాలి. భార్యాభర్తలు ఎవరు? భార్యాభర్తలు ఒకే శరీరంలోని తల, హృదయం, గుండెకాయ వంటి వారు. ఇద్దరు ముఖ్యమే. 2 అంశాలు కూడా ముఖ్యము. ఇద్దరు కూడా అవసరం కూడా. శరీరం నాకు 2 కళ్ళు, 2 చెవులు, 2 పెదవులు, 2 చేతులు, 2 కాళ్ళు ఎంత అవసరమో కంప్యూటర్ పని చేయడానికి హార్డ్వేర్, సాఫ్ట్వేర్ వలె దాంపత్య నావకి భార్యాభర్తలు ఇద్దరు కూడా సమాన అవసరము. పక్షి ఎగరటానికి 2 రెక్కలు అవసరము. సృష్టి కొనసాగింపుకు పురుషులు, స్త్రీ, భార్యాభర్తలు కూడా అవసరము. సంసార సాగర గమ్యస్థానం చేరుటకు ఇద్దరు కలిసిమలిసి పని చేయాలి, జీవించాలి. గుణవతి అయిన భార్య దేవుడు అనుగ్రహించిన వరము. భార్యాభర్తల మధ్య పరస్పర ప్రేమ ఉండాలా. భార్యాభర్తలు ఒకరొకరు క్షమించుకునే మనస్తత్వం కలిగి ఉండాలా. భార్యాభర్తలు కలిసి ప్రార్థనా పరులుగా ఉండాలా. భార్యాభర్తల మధ్య విశ్వనీయత ఉండాలా. భార్యభర్తల మధ్య దేహం అనేది, భార్యాభర్తల దేహాలు ఏమిటి, ఆత్మకు నిలయము. అందువల్ల జాగ్రత్త వహించాలా. భార్యాభర్తల దేహములు ఆత్మకు నిలయమని గ్రహించి మరి శ్రద్ధ వహించాలా, జాగ్రత్త వహించాలా. భార్యాభర్తలకు ప్రేమకు ఎవరంటే భగవంతుడే ప్రదాత. అందువల్ల ఒకరొకరు బోధించుకొనచ్చు, బుద్ధి చెప్పుకొనచ్చు, కృపా సహితముగా మీ హృదయాల్లో దేవుని గురించి గానం చేస్తూ సమస్త విధములైనటువంటి జ్ఞానముతో మరి మీలో సమృద్ధిగా ఉండాలా, జీవించాలా. మరియు మీరు చేసే ప్రతి కార్యము, మీరు మాట్లాడే ప్రతి మాట కూడా మరి దేవునికి జవాబుదారీగా ఉండాలా. దేవునికి కృతజ్ఞతలై ఉంటూ మరి ఈ లోకంలో జీవించాలా. భార్యలారా మీ భర్తలకు విధేయుడిగా ఉండడు అనేది ఒక ముఖ్యమైనటువంటి ఆజ్ఞ. అంతేకాకుండా భర్తలారా మీరు మీ భార్యలను ప్రేమింపుడు అనేది కూడా ముఖ్యమైనటువంటి ఆజ్ఞ. అందువల్ల భార్య పట్ల కఠినంగా ప్రవర్తించకూడదు. భర్తలారా మీరు మీ భార్యలను ప్రేమింపుడు, వారి పట్ల కఠినంగా ప్రవర్తించకూడదు అనే వివాహ అనంతరం సూచనలు ఏమిటి? ఒకే కుటుంబంగా కలిసిమెలిసి ఉండాలా, జీవించాలా. తల్లిదండ్రులు ముసలితనంలో ఉన్న వారిని ప్రేమతో చూసువారుగా ఉండాలా. అంతేకాకుండా
బిడ్డలను మంచి మార్గంలో నడుపుచు ప్రతి నిమిషము కూడా సంస్కారవంతముగా జీవించే వారమై ఉండవలను. నేను పురుషుడను, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను, నీవు నాకు లొంగి బానిసగా ఉండాలని భార్యను అదుపులో పెట్టు అహం అనేది పురుషుడు తీసివేయాలి. స్త్రీ, నేను సంపాదిస్తున్నాను, నా మాట ఇంట్లో అంతా అనగా భర్తతో సహా అందరూ వినాలే, నేను అవునంటే అవును కాదంటే కాను అని అహం అనేది తీసివేసుకోవాలి స్త్రీ. అంతేకాకుండా నాకు మీ తల్లిదండ్రులు అవసరం లేదు, వారికి నాకు సంబంధం లేదు, వారు మనతో అవసరం లేదు అని స్వభావం ఉండరాదు. అహం గర్వం అనేది గొప్ప పాపాలు, వాటి నుండి దూరముగా ఉండి మీ అత్తమామల్ని తల్లిదండ్రులు కూడా గౌరవించుకోవాలా. పుట్టింటి నుండి నేను గొప్పగా ఉన్నదానను, నేను గొప్ప చదువుగలదానను, అందగత్తెను, మా వంశ ప్రతిష్టలు గొప్పవి, నా అధికత ఇక్కడ నెరవేరాలి, అలాగే జరగాలి అని భర్త బంధువులను మరి చిన్న చూపు చూచుట, వారిని తన ఇష్టం వచ్చిన రీతిలో బాధ పెట్టడం, కష్టపెట్టడం కూడా స్త్రీకి మంచిది కాదు. కుటుంబం అనే రథానికి భార్య భర్తలు 2 గుర్రాలు, ఇద్దరు సవ్యంగా సాగితేనే ఆ రథం ముందుకు సాగుతుంది. ఎవరూ ఎవరిని మార్చలేరు. నీ ప్రవర్తన, ప్రార్థన ద్వారా దేవుడే మరి నీ భాగస్వామిని మార్చగలుగుతాడు. అంతేకాకుండా భార్య భర్తలు కలిసి ప్రార్థన చేయవారుగా ఉండాలని ఆలోచించు, ఆచరించు. ఘనముగా ఉండాలా, వివాహం కూడా ఘనముగా దేవునికి మహిమకరంగా ఉండాలా. వివాహం అనేది అందరి చేత గౌరవింపడాలా. వివాహ బంధం అనేది నిష్కల్మషంగా ఉండాలా. మరి దేవుని దీవెనలు పొందాలా. మంచి సంతానం కొరకు ప్రార్థించాలా దంపతులు. మానవ జీవితానికి ముఖ్య ధ్యేయం ఏమిటి? భగవత్ ప్రాప్తి. ప్రతి వ్యక్తి తన మానసిక రోగాలను నిర్మించుకోవటమే అన్నిటికన్నా గొప్ప సంస్కరణ. మానవ జీవితానికి ముఖ్యమైన ధ్యేయం భగవత్ ప్రాప్తి. ప్రతి వ్యక్తి తన మానసిక రోగాలని నిర్మించుకోవటమే అన్నిటికన్నా కూడా పెద్ద సంస్కరణ. విషయాలలో ప్రధానమైనది ఆకర్షణ ఏమిటి? పురుషుడికి స్త్రీ, స్త్రీకి పురుషుడు. అందువల్ల దాంపత్య జీవితంలో ఎప్పుడో ఒకసారి వ్యామోహాలు ఉంటాయి, ఇతరుల మీద వ్యామోహాలు ఉంటాయి. దాన్ని జాగ్రత్తగా గ్రహించి జీవించాలా. స్వతంత్రతకు అర్థం ఏంటంటే విశ్రాంతం కాదు. పెళ్లి రోజు పద్ధతుల మీద, ఆచార వ్యవహారాల మీద ఉన్న శ్రద్ధ, పెళ్లి ఎప్పుడు అయిపోతుందా, బంధుమిత్రులు, శ్రేయభిలాషులు వచ్చారా, అందరికంటే ఎక్కువగా గొప్పగా జరిగిందా అనే ధ్యాస తప్ప దేవుని దీవులు పొందటానికి, పెద్దల యొక్క దీవులు పొందటానికి, ఆశీస్సులు పొందడానికి మాత్రం మరోవద్దు. ఆడంబరాలకు పోవద్దు, వృధా ఖర్చులు తగ్గించుకోవాలి. నిడాపరముగా దేవుని మహిమకరంగా జరుపుకోవాలి మన వివాహాలు. దేవుడు మన అందరినీ ఆశీర్వదించును గాక.